ఇద్దరు సమీప బంధువులే ఒకరినొకరు ఇష్టపడ్డారు, ప్రేమించుకున్నారు. నువ్వు లేనిది నేను ఉండలేను అని చెప్పి భావించారు. అయితే ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకున్నారా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే ఒకే గదిలో కరీంనగర్లో ఉన్నటువంటి వావిలాలపల్లిలో అరుణ్ అలేఖ్య అనేటువంటి యువతి యువకులు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన కలకలం రేపుతుంది. ప్రస్తుతం మనం కరీంనగర్ ఆసుపత్రిలో ఉన్నాము. ఇద్దరికి సంబంధించిన బంధువులు వచ్చారు. శోక సముద్రంలో మునిగిపోయింది. చాలా విషాదాన్ని నింపింది. ఇదే అంశానికి సంబంధించి పోలీసులకి సమాచారం అందగానే పోలీసులు ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఏంటి అసలు ఒకసారి తెలుసుకుందాం. ఏం జరిగింది సార్? మీకు దృష్టికి ఎప్పుడు వచ్చింది? అసలు ప్రధానమైన కారణం ఏంది అబ్జర్వ్ చేశాను? ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో అరుణ్ కుమార్ వావిలాలపల్లిలో కిరాయికుంటున్న ఇంటిలో తను అండ్ ఇంకొక అమ్మాయి ఇద్దరు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టుగా సమాచారం వచ్చింది. తర్వాత వాళ్ళ బంధువుల ద్వారా వచ్చినటువంటి దరఖాస్తును బట్టి అలైక్య భూపాలపట్నం విలేజ్ చొప్పదండి మండలం, అదేవిధంగా అరుణ్ కుమార్ కూడా చొప్పదండి మండలం చిట్యాలపల్లి గ్రామానికి సంబంధించిన వాళ్ళు. వీరు ఒకరినొకరు ప్రేమించుకున్నట్టుగా తెలిసింది. తర్వాత ఈ అమ్మాయికి వేరే సంబంధాన్ని కూడా ఈ అమ్మాయి ఒప్పుకోవడం జరిగింది. కానీ ప్రేమించిన అబ్బాయితోని ఉండడం కోసము అట్లనే వాళ్ళ పెద్దల్ని ఒప్పించుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్టుగా భావిస్తుంది. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నాం. సో మొత్తం మీద ఇద్దరు ఇష్టపడ్డారు. ఆ విషయాన్ని పెద్దలకి చెప్పలేదు, ఒప్పుకోలేదు అని చెప్పి భావించారు. అయితే అమ్మాయికి ఈ క్రమంలోనే వేరే అబ్బాయితో కూడా వివాహ సంబంధం నిశ్చయమైంది. ఈ క్రమంలోనే ఒప్పుకోలేదు అని చెప్పి మనోవేదనకు గురయ్యి ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఒక్కసారి చూద్దాము. ఈ పరిస్థితి అయితే చాలా హృదయ విదారకంగా ఉంది. ఇద్దరు ఇబ్బందులకు ఎదుర్కొని అనేక సవాళ్ళను అధిగమించి పెళ్లి చేసుకుంటే బాగుండేది అని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటు పోలీసు స్థానికులు, ఇరు వర్గాలకు సంబంధించినటువంటి బంధువులు కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఒక్కసారిగా చూద్దాము. వీళ్ళంతా కూడా ఇద్దరు బంధువులే అయినప్పటికీ కూడా పెద్దల దృష్టికి తీసుకెళ్లలేదు ఆ విషయాన్ని అనే కోణంలోనే చర్చ జరుగుతుంది. అందరినీ ఎవరిని కదిలించినా అదే జరుగుతుంది. మీరు ఏమవుతారండి? బంధువులు అవుతారా? అమ్మాయికా అబ్బాయికా? అబ్బాయికి. ఏంటి అసలు ఏం జరిగింది? మీ దృష్టికి తీసుకొచ్చారు? అసలు మేము డోర్కాడికి పోలేదు. ఇద్దరు ఇక్కడ లోపలే చేస్తాడు పిల్లాడు. ఓకే, అంటే వాళ్ళు చేసుకుంటున్నారు అంతే. అంటే వీళ్ళు ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటున్నాం అనే సంగతి తెలియదు ఎవరికి. అలాంటిది మాకేం తెలియదు. అయినా వారికి వారే నిర్ణయించుకొని ఇద్దరు కుమ్మర్లే, ఇద్దరు వరుస అయిన వాళ్ళే, ఇద్దరు చుట్ట బంధువులే. మళ్ళీ వాళ్ళ దూరం వాళ్ళు ఎవరు లేరు, పరాయిలు కూడా వాళ్ళు లేరు. చాలా దారుణమైనటువంటి విషయం ఏంటంటే పెద్దల దృష్టికి తీసుకొచ్చి నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేస్తే దగ్గరుండి ఒక్కరైనా కానీ చేసేటువంటి అవకాశం ఉండే కదా. వాళ్ళు చెప్పలే కదా, వాళ్ళు చెప్పలే, తెలియలేదు. ఎక్కడ అమ్మాయిది? ఎక్కడ? భూపాలపట్నం. చొప్పదండి. అబ్బాయిది చిట్యాలపల్లి చొప్పదండి పక్కనే. చొప్పదండి పక్కనే. ఇద్దరు బంధువులే, మండలము, సమీప గ్రామాలే. మీకు ఎప్పుడు తెలిసింది? మీకు ఏమవుతారు వాళ్ళు? మాకు దగ్గరి బంధువులు. మీ దృష్టికి కూడా రాలే? ఎవరి దృష్టికి రాలేదు. తల్లిదండ్రుల దృష్టికి రాకపోయా మనం వాళ్ళ నిర్ణయించుకునేది. ఓ యువతి యువకులు చేసినటువంటి తొందరపాటు నిర్ణయం పట్ల రెండు కుటుంబాలు, వారి బంధువుల శోక సముద్రంలో మునిగిపోయారు. వాళ్ళ తల్లిదండ్రులను ఓదార్చేటువంటి పరిస్థితి కూడా కనబడతలేదు. వాళ్ళందరూ కూడా ఎంత దారుణంగా విలపిస్తున్నారో మనం గమనిస్తున్నాము. ఒక్కసారిగా మీరు నిర్ణయం తీసుకుంటే ఆత్మహత్య చేసుకుందామనేటువంటి నిర్ణయం ఎందుకు వచ్చింది? మీరు చేసుకునే ముందు ఒక్కసారి మమ్మల్ని సంప్రదిస్తే బాగుండు అనేటువంటి ఆ అభిప్రాయం వారి ఆవేదనలో మనం కనబడుతుంది. అందుకే మీకు ప్రేమించే ముందు, మీరు ఇష్టపడే ముందే ఆ ధైర్యం ఉండాలి. పెద్దలకి చెప్పాలి, లేదంటే ఎదిరిద్దాం, దేనికైనా సిద్ధం అనేటువంటి రకంగా ఉన్నప్పుడు మాత్రమే మీ ప్రేమ విజయవంతం అవుతుంది. మీరు కానరాని లోకాలకు వెళ్తే బంధువులకి, ఆ కుటుంబ సభ్యులకి కడుపు కోత మిగిల్చిన వారే అనేటువంటి అయితే అభిప్రాయం అయితే వ్యక్తం జరుగుతున్నటువంటి పరిస్థితి మనం ఒక్కసారిగా గమనిస్తున్నాం. మొత్తం మీద ఇలాంటికి తొందరపాటు నిర్ణయాలకి చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి స్థానికులు భావిస్తున్నటువంటి పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.